స్మార్ట్ 9 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మందిని సేవామూర్తులు ఇప్పటివరకు కూడా మనం పరిచయం చేసుకోబోతున్నాం. ఈరోజు కూడా ఒక ముఖ్య అతిథిని అయితే మనం పరిచయం చేసుకోబోతున్నాం. ఆయనతో మాట్లాడే ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు అంటే ఆకలితో ఉన్నవారికి కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే నిన్నోనంటూ కూడా వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ శ్రీమన్నారాయణ నిరాశయుల ఆశ్రమం అనే ట్రస్ట్ని ఒక వ్యవస్థాపకులు ఉండడంతో పాటు తన తోటి మిత్రులతో కలిపి ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూ ఎటువైపు అసలు ఆ అడుగులు వేశారు, దానికి అసలు ఆ స్ఫూర్తి ఎవరు, అసలు ఆయన ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారని పలు అంశాలన్నీ కూడా ఈరోజు మాట్లాడే ప్రయత్నించారు. అందుకే మన ముఖ్య అతిథి ఎవరు అనుకుంటున్నారా, ఆయన ఈరోజు దాసర బుజ్జి గారు ఈరోజు మన ముఖ్య అతిథి. ఆయన పరిచయం చేసుకుంటారు. ఇవన్నీ మా చిన్నప్పటి నుండే వాళ్ళు చేయడం జరిగింది. ఆ తర్వాత నేను బాక్సింగ్ కూడా నేర్చుకున్నాను. ఆ రెండు పేర్లు కలిపే ఆలోచన ఎలా వచ్చింది? పేరు పెట్టారు, ఫోటోలు తీసి ఇది పెట్టడం వల్ల మీకు గుర్తింపు కలిగిన అవార్డులు ఏమి ఉన్నాయా చెప్పగలరా? ఎందుకు ఆ ₹1,00,000 శ్రీనివాసరావు గారికి ఇమ్మన్నాం అంటే, రాజకీయాల వైపు వెళ్ళాలని కానీ అటువంటి ఆలోచన ఎందుకు రాలేదు మీకు ఇంత బట్టి? నమస్తే సార్ బుజ్జి గారు, బాగున్నారు సార్? బాగున్నారు సార్. అది మీరు ఎన్నో చూసాం సార్, చాలా సేవా కార్యక్రమాలు కానీ అసలు ఈ కార్యక్రమాల వైపు మీరు అడుగులు ఎలా వేశారు? అసలు దీనికి స్ఫూర్తి ఎవరు సార్? అసలు మా అమ్మ మా నాన్నగారు సార్. మా నాన్నగారు రైల్వే స్టేషన్లో లైసెన్స్ కలాసుగా చేసేవాళ్ళు. మేము అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లి. అయితే మా అమ్మగారు ఇలాగా ఎవరైనా భోజనం టైంలో ఈ చేపలు అమ్ముకున్న వాళ్ళు కానీ ఎవరైనా వ్యాపారం చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి పిలిచి భోజనాలు పెట్టడం, భోజనం పెట్టామా ఆకలి వస్తుంది భోజనం చేసి వెళ్ళండి అని చెప్పడం. వచ్చేటప్పుడు ఆవిడ ఈ కొండ మీద ఎవరైనా అమ్మడానికి వచ్చినా ఏది దారిన ఏదో అడుక్కోవడానికి ఎవరైనా చెందుకున్న వాళ్ళకైనా వాళ్ళకి భోజనం పెట్టి పంపించడం అనేది జరిగేదండి. అదేవిధంగా ఆ తర్వాత కూడా నాకు కూడా అదే బుద్ధి వచ్చిందండి. ఎందుకంటే నా అమ్మ చేసే పనికి వాళ్ళందరూ మెచ్చుకోవడం జరిగేది. అంటే ఇలాగ అన్నపూర్ణమ్మ ఇంటికి వెళ్తే భోజనం పెడతారు అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు అందరూ. అదేవిధంగా నాకు కూడా అలాగే వినడం, అలాగే నేను 10th క్లాస్ చదివే రోజుల్లో కూడా ఇంట్లో పెన్సిళ్ళకి పెన్నులకి డబ్బులు తీసుకొని అలాగే స్కూల్లో ఎవరైనా వస్తే వాళ్ళకి నేను ఇచ్చేవాడినండి. ఆ విధంగా నా జీవితంలో కూడా నేను సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు జరుగుతుంది. అందరికన్నా నేను ఎందుకు చిన్నవాడిని కనుక నన్ను వాళ్ళు కూడా గౌరవించి ప్రతి విషయం నాతో షేర్ చేసుకునేవాళ్ళు. అలాగే నాన్నగారు కూడా రైల్వే స్టేషన్లో లైసెన్స్ కలాసుగా చేసేటప్పుడు నేను ఆయన కష్టాన్ని చూశాను. కష్టాన్ని చూసినప్పుడు ఆయన, నాన్న నేను ఈ విధంగా చేస్తున్నాను, మీరు ఆ విధంగా చేయకూడదు, చదువుకోవాలి బాగా, ఇంకా ఏదైనా ఉద్యోగాలు చేసుకోవాలి అనుకునేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. చెప్తే నాకు ఎప్పుడు ఉద్యోగం మీద అనేది ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఎవరో ఇస్తే నేను తీసుకోకూడదు, నేనే ఒక 10 మందికి జీతం ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను మా అమ్మ మా నాన్నగారు శ్రీకాకుళం దగ్గర టెక్కలి నౌపాడు రైల్వే స్టేషన్ పక్కన వేములవాడ అని ఆ ఊర్లో జన్మించారండి. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత వైజాగ్ వస్తారు. వైజాగ్ వచ్చేసిన తర్వాత ముందు మేము ధర్మనారంలో ఉండేవాళ్ళం అండి. మేము ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లి. తర్వాత నాన్నగారు రైల్వే స్టేషన్లో పనిచేయడం, మమ్మల్ని పోషించడం అలా చేసేవాళ్ళు. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ వైజాగ్ మొత్తం అంతా వైజాగ్లోనే మేము అంతా సెటిల్ అయిపోయాం. వైజాగ్లోనే పుట్టడం జరిగింది, వైజాగ్లోనే పెరగడం జరిగింది. తర్వాత నేను 10th క్లాస్ వరకు సిబిఎం స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ పెందుర్తి కాలేజీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నేను బాక్సింగ్ కూడా నేర్చుకున్నాను, గోల్డ్ మెడలిస్ట్. కేడర్లో బాక్సింగ్, క్యూబా బాక్సింగ్ దాంట్లో నేను గోల్డ్ మెడలిస్ట్. ఆ తర్వాత నేను ఇలాగా ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి చిట్స్ అండ్ ఫైనల్స్ పెట్టాను. ఆ కీపాలలో
దివిశ్రీ చిట్స్ అండ్ ఫైనాన్స్ పెట్టేటప్పుడు పల్లా సింహాచలం గారు 97లోనే ఆయనతోనే నేను సంఘం ఆఫీస్ దగ్గర చిట్స్ అండ్ ఫైనాన్స్ ఆఫీస్ ఓపెన్ చేసి నేను వ్యాపారం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఆ వ్యాపారంలో లాస్ వచ్చి నేను పెయింటింగ్ సెక్షన్కి వెళ్ళిపోయాను. పెయింటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు 2009లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత వైజాగ్ సీపోర్ట్లో నేను కాంట్రాక్ట్ చేస్తున్నానండి. నేను ఇది చేస్తూ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ఎలాగంటే కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదని ఒక ఉద్దేశంతో నేను జీవించేవాడిని. ఎందుకంటే అమ్మ నాన్న ఏదైనా కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు అది కూడా సేవ చేసేవాడిని చదువుకున్న రోజుల్లో. ఆ తర్వాత నేను సంపాదించిన రోజుల్లో మా బర్త్డేలు కానీ లేకపోతే ఎవరిదైనా అయినప్పుడు భోజనాలు పెట్టడం, వాళ్ళకి దుప్పట్లు ఇవ్వటం, ఈ రోడ్డు మీద ఉంటారు కదా సార్, వాళ్ళకి భోజనాలు పెట్టడం, అలాగే దుప్పట్లు చలికాలంలో దుప్పట్లు ఇవ్వటం అవి చేసేవాడిని. ఇవేవి కూడా ఫోటోలు తీయడం అదేది చేసేవాడిని కాదు. అలా జరుగుతున్న టైంలో నాకు శ్రీనివాసరావు గారు, కొయిలటి శ్రీనివాసరావు గారు పరిచయం అయ్యారు. ఆయనకి సఫోలా గారు అని ఆయన్ని పరిచయం చేశారు నాకు. ఆ తర్వాత ఆయన పరిచయం అయిన తర్వాత నుండి ఆయన ఏం చేశారంటే ఫోటోలు తీయడం, ఫోటోలు తీసి ఇది పెట్టడం వల్ల ఇంకా 10 మంది నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు. బుజ్జిగారు మీరు బాగా చేస్తున్నారండి అని చెప్పడం వల్ల ఇంకా ఉద్రేకం, అంటే ఇంకా ఆలోచన వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి గారు అంటే కొయిలటి శ్రీనివాసరావు గారు ఎప్పుడు చెప్పేవారు, చిరంజీవి గారి పేరు చెప్పేవాళ్ళు. ఏంటి నాకు చిరంజీవి గారు అవును, ఆయన పరిచయం అయిన తర్వాత ఈ సేవా గుణం అనేది ఎక్కువ జరిగిందండి. ఈ ఫోటోలు తీయడం చిరంజీవి గారు నాకు స్ఫూర్తి అండి. ఇలాగ చేయడం వల్ల ఇంకా 10 మందికి మీరు చేసేవాళ్ళు అవుతారని చెప్పి ఇలాగా చేయడం జరిగింది. జరుగుతున్నప్పుడు ఇంకా చేయాలి అనే ఉద్దేశంతో మేము రాజు గారు, రావు గారు, శ్రీనివాసరావు గారు, నేను కలిసి మా ఆఫీస్లో కూర్చున్నామండి. కూర్చొని ఇలాగ మాట్లాడుతుండగా శ్రీనివాసరావు గారు మేమంతా అనుకున్నాం ట్రస్ట్ పెడదాం అనుకున్నాం. ట్రస్ట్ పెట్టాలంటే ముందు మనం కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి కదా అని చెప్పేసి స్థలం చూద్దాం అనుకుని 4 ప్రయాణించాం. చూసి చాలా ప్లేస్లో చూసాం. లాస్ట్కి దువ్వాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ గొల్లలపాలెం అని ఒక ఊర్లో, ఆ ఊర్లో చూసాం. ఆ ఊర్లో స్థలాన్ని చూసాం. మళ్ళీ ఆఫీస్లో కూర్చున్నాం. కూర్చొని సార్ ముందుగా నేను ఒక 2 లక్షలు ఇస్తాను, రావు గారు మీరు 2,50,000 ఇవ్వండి, రాజు గారు మీరు 2 లక్షలు ఇవ్వండి, శ్రీనివాసరావు గారు మీరు 1,00,000 ఇవ్వండి. ఎందుకు ఆ ₹1,00,000 శ్రీనివాసరావు గారికి ఇమ్మన్నాం అంటే నేను వ్యాపారస్తుని, రాజు గారు వయసు అయిపోయింది, రావు గారు వయసు అయిపోయింది, శ్రీనివాసరావు గారే పరిగెట్టగలిగారు. అందుకని శ్రీనివాసరావు గారికి తగ్గించి సార్ ఇది మీరు ₹1,00,000 ఇవ్వండి అని చెప్తే వీళ్ళు ఎవరు కూడా నేను అనే మాటకి ఎవరు కూడా వ్యతిరేకించుకుంటా ఓకే చేస్తారు. ఆ తర్వాత దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర స్థలం కొనేసాం. స్థలం కొనేసి దాన్ని 11వ నెలలో, పోయిన సంవత్సరం 11వ నెలలో శంకుస్థాపన చేయించాం. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు చేతుల మీదుగా చేయించిన తర్వాత అది కట్టాలి. కట్టడానికి మళ్ళీ నేను ఒక 4 లక్షలు, శ్రీనివాసరావు గారు ఒక 4 లక్షలు, అలాగే రాజు గారు ఒక 4 లక్షలు, రావు గారు ఒక 4 లక్షలు మళ్ళీ మేమే వేసుకున్నాం. ఫస్ట్ వేసుకొని పునాదులు ప్రారంభించాం. అలాగా ఇందులో అనేక మంది డైరెక్టర్లు చేరారు. ఆ తర్వాత వాళ్ళు కూడా చేయి కూడా ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఆ విధంగా 2nd ఫ్లోర్ వరకు వచ్చామండి. ఇప్పుడు 3rd ఫ్లోర్ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది అయిపోతే గొల్లలపల్లి వేచర్లో వేసిన తర్వాత 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు స్కూల్ పెట్టి అక్కడే పిల్లలకి పర్మనెంట్ స్ట్రక్చర్, అక్కడే శ్రీమన్నారాయణ అనే ఒక ఇది కూడా తెల్లవారు లేసేటప్పుడు శ్రీమన్నారాయణ మంత్రంతో అది ఓపెన్ అవుతుంది. మళ్ళీ
ఆ ఖాళీ టైంలో కూడా ఆ పక్కన వినాయకుడిని ఆయన్ని పెట్టి మేము భజన అది చేయించాలని, అంటే పిల్లలకి మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం నడిపిస్తూ వాళ్ళకి విద్యా బోధన చేయిస్తూ ముందుకెళ్ళాలని, మేము బతికినా చనిపోయినా అక్కడ స్థిరస్థాయిగా అది నిలిచిపోవాలని మా ఆశ సార్. ఆ విధంగా ఇప్పుడు కొనసాగిస్తున్నాం. ఆ విధంగా ఇంకా సేవ చేయాలని మన గాజువాక కాకతీయ కాలేజ్ దగ్గర అదే డౌన్లో మన ట్రస్ట్ పెట్టి మనం ప్రెజెంట్ తాత్కాలికంగా పెట్టి ఇప్పుడు రన్ చేస్తున్నాం సార్. ఎంతమంది పిల్లలు ఉంటారు సార్? ఒక 30 నుండి 35 వరకు ఉంటారండి. వాళ్ళకి వాళ్ళు అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళు అంటే కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతుంటారు. రోజు కూడా మేము ఉదయం భోజనం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడతాం. టీచర్స్ వాళ్ళని పెడతాం. నైట్ మాత్రం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించేస్తున్నాం, వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నాం. మన ట్రస్ట్కి స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అని ఆ 2 పేర్లు కలిపే ఆలోచన ఎలా వచ్చింది సార్? పేర్లు పెట్టడం కారణం ప్రధానంగా కాదు. స్వామి వివేకానంద అనేది హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఆయన నడిచే వ్యక్తి. అలాగే మదర్ తెరీసా సేవా పౌరాలు వల్ల స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అని పెడుతూ శ్రీమన్నారాయణ అనే మంత్రం, అంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఆ శ్రీమన్నారాయణ అనే క్షేత్రాలయం అని పేరు పెట్టి దాన్ని కొనసాగించాలని మీ నలుగురు నిర్ణయించుకున్న తర్వాత అనేక మందిని చేర్చుకున్నాం సార్. చాలా మంది సేవ ట్రస్టులు రన్ చేస్తున్నారు, అన్నీ చేస్తుంటారు. మీరు స్టార్ట్ చేసి ఆల్రెడీ 10 ఏళ్ళు అయింది అన్నారు. 10 ఏళ్ళు స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఇబ్బందులు ఉండేది? ఆర్థికంగా ఉండవలసిన సేవ అన్నది ఆర్థికంగా ఉండాలి. అప్పుడప్పుడు మీరు అంతంత మాత్రమే వ్యాపారంగా స్థిరపడుతున్న పరిస్థితులు ఉండే అలా ఎలా ఉండేది సార్ అప్పుడు పరిస్థితి? రావు గారు చైర్మన్ గా పెట్టామండి. ఓకే. ఆ తర్వాత రాజు గారిని వైస్ చైర్మన్ గా, శ్రీనివాసరావు గారు, నేను డైరెక్టర్లుగా, కోశాధికారిగా ఉన్నాం. మాతో పాటు ఇంకొక 8 మంది డైరెక్టర్లు ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో. ఈ 12 మంది కలిపి మేము ఆఫీసులో కూర్చున్నప్పుడు నెలకొక కార్యక్రమం చేయాలని ఆలోచించాం. కానీ ఆ నెలకొక కార్యక్రమం కాదు సార్, పూటకొక కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. ఎవరు కూడా మా కార్యక్రమాలు చూసే వాళ్ళు ఎవరు కూడా ఆ ఫుడ్ని బట్టి, ఆ పిల్లలు సంస్కృతిని బట్టి, అంటే వాళ్ళు వచ్చి సంప్రదాయాన్ని ఎవరు వచ్చినా గౌరవించడం, అంటే మేము గౌరవించడం కాదు, పిల్లలు గౌరవించడం, వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టడం, వచ్చే వాళ్ళకి ఆకర్షితులుగా అయ్యి రోజు కూడా పూటకే కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. కంటిన్యూగా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడున్న ట్రస్ట్ ఎలా రన్ అవుతుంది? ఏ విధంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితి? ఇప్పుడు చాలా బాగా జరుగుతుందండి. దానికి అంటే ఇక్కడే కాదు, మన అన్ని రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి. స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అంటే ఎవర్రా ఈ ట్రస్ట్ అంటే ఈ భోజనాలు పెట్టడం ఏంటి, అంటే ఈ పిల్లలకి భోజనాలు పెట్టడం అంటే ఇంట్లో కూడా మేము తినమండి అలాంటి ఫ్రూట్స్, అంటే క్యారా కానీ క్యారెట్ కానీ అని, ఇంకా అవి కాదండి, ప్రతి ఐటమ్స్ వాళ్ళ సీజన్ బట్టి ఆ ఐటమ్స్ కూడా చాలా చూసాం. 10 ఏళ్ళలో కూడా అనేక అవార్డులు కూడా మీకు అందులోని ప్రధానంగా మీకు గుర్తింపు కలిగిన అవార్డులు ఏమైనా ఉన్నాయా చెప్పగలరా? ఏమన్నా? చాలా చూసాం మేము. కలెక్టర్ గారి దగ్గర నుండి కానీ ప్రశంసలు అందుకోవడం జరుగుతుంది, అన్నీ ఉన్నాయండి. ఎలా అనిపిస్తుంటది మీకు ప్రశంసలు వచ్చినప్పుడు? మరి మీకు మాకు ఆనందంగా అనిపిస్తుంటదండి, ఎందుకంటే ఈ యొక్క కొనసాగించడం అనేది చాలా అవసరం కదా. అంటే మేము అంటే ఎవరు ధనవంతులు కాదు సార్, ఇక్కడ ఎవరు ధనవంతులు కాదు, ఎవరు కూడా ఇందులో ఈ ట్రస్ట్ లో వచ్చే రూపాయి తీసుకుందాం అనే ఆలోచన కూడా లేదు. అంటే వాళ్ళ జోబీలో డబ్బులు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నామండి. అంటే ఒక రావు గారు రిటైర్ అయిపోతూ ఆయన రెడ్ క్రాస్ లో చేస్తూ ఆయన చేతిలో నుండి జేబులో డబ్బులు, అలాగే వైస్ చైర్మన్ రాజు గారు ఉన్నారు, ఆయన రిటైర్ అయిపోయారు, ఆయన చేతిలో డబ్బులు, అలాగే శ్రీనివాసరావు గారు రిటైర్ అయిపోయారు, వారంటీ రిటైర్ తీసుకున్నారు, ఆయన చేతిలో డబ్బులు, అలాగే నేను వ్యాపారం చేస్తున్నాను, నాకు మిగిలే దాంట్లో 10 రూపాయలు ఇవ్వడం, ఇలాగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చేతిలో నుండి 1 రూపాయి ఇవ్వాలనే ఆలోచన తప్ప ఇందులో నుండి 1 రూపాయి పట్టుకుని వెళ్ళిపోదామని ఎవరు లేరండి. ఇన్ని బట్టి సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. మరి రాజకీయాల వైపు వెళ్ళాలని కానీ అటువంటి ఆలోచన ఎందుకు రాలేదు మీకు ఇన్నాళ్ళ బట్టి? రాజకీయాల్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఒక ఇది లేదు సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే మనం ఏంటంటే రాజకీయంలోకి వెళ్ళామంటే పార్టీలు మారాలి, ఒక రాజకీయంలో ఉన్నామంటూ
ఇంకొక పార్టీ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పార్టీలోకి వెళ్ళాలి. ఆ విధంగా అని ఇప్పుడు వరకు ఆలోచన లేదు సార్. ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా వెళ్ళవలసి వస్తుంది సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కానీ సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మీలాంటి సేవామూర్తులు కానీ ట్రస్టులు రన్ చేసిన అవకాశం కానీ వస్తే కంపల్సరీ చేస్తారు, తప్పకుండా వెళ్తాం. అంటే దాని అవకాశాన్ని బట్టి మనం వచ్చే అవకాశాన్ని బట్టి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మనం సేవ చేయాలంటే మనకి ఎవరు ఉండాలి. అవును, మద్దతు ఉంటే ఇంకా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవును, ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటి సార్, ఏ విధంగా ట్రస్ట్ ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మీ జీవిత ఆశ ఏ విధంగా అంటే ఉండిపోతున్నాయి కార్యక్రమాలు ఫ్యూచర్ లో? మా జీవితంలో సార్ ఒకటి, పిల్లలకి బాగా చదివించాలి. ఓకే, మేము పుట్టేటప్పుడు పేరు ఉండదండి, పోయేటప్పుడు పేరు ఉంటుంది. ఆ పేరు ఎలా ఉండాలంటే బతికినా చచ్చిపోయినా పేరు స్థిరస్థాయిగా నిలిచిపోవాలండి. ఆ స్థిరస్థాయిగా నిలిచిపోవాలంటే పిల్లలకి బాగా చదివించాలి, పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించాలి. అలాగే హిందూ ధర్మశాస్త్రం అనేది ఒకళ్ళు గౌరవించడం, ఎలా గౌరవించాలో అనేది నేర్పించాలి. అలా పెద్దల్ని ఎలా గౌరవించాలి అవన్నీ చేయించి వాళ్ళు ముందుకి అభివృద్ధి చెందాలి. అదే మా ఆలోచన ఏంటంటే మేము పుట్టినా చచ్చిపోయినా మా పేరు స్థిరస్థాయిగా నిలిచిపోవాలి. నా వైఫ్ సహకరించడం, ఎందుకంటే మేము అనేక కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా నా వైఫ్ కూడా నాతో పాటు రావటం, ఆవిడ ఇంకా మేము కూడా ఇలా ముందుకు చేస్తామండి అని చెప్పడం. అలాగే నా కొడుకులు 2 పిల్లలండి, వాళ్ళిద్దరూ కూడా కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళటం, చూపెట్టడం. ఎందుకు చేస్తున్నామంటే రేపు పొద్దున నేను లేనప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి ఆ కార్యక్రమాలలో పాల్గొనాలి. అనాథ పిల్లలకి వాళ్ళు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో మా పిల్లలకు కూడా, మా భార్యకు కూడా నేను ఎప్పుడు తీసుకుని వెళ్తూనే ఉంటాను కార్యక్రమాలకి. వాళ్ళు చదువుకుంటున్నారండి, వాళ్ళు చదువుకుంటూ నాతో కార్యక్రమాలకు తీసుకుని వెళ్తుంటాను, చూపెడుతుంటాను. ఏ కార్యక్రమాలు జరిగినా వాళ్ళు ముందుకి ఇంకా వాళ్ళు కూడా సేవా మార్గంలో ఉండాలని ఆశిస్తున్నాను సార్. ఇప్పుడు నేటి యువత పరిస్థితి ఎలా ఉంది సార్? అటు డ్రగ్స్ అని, అటు గేమ్స్ అని రకరకాలుగా యువత పాడు. అటువంటి యువతకి మీరు ఇచ్చే ఏంటి సార్ సలహా ఏంటి ఇస్తారు? యువత ఎలా ఉండాలంటారు? యువతకి అంటే వాళ్ళు నడిచే లోకం తీరు సార్. ఒక వెనకాతల తల్లిదండ్రులు ప్రోత్సాహం అవ్వచ్చు, అంటే ఈ రోజుల్లో బాధ్యత తీసుకోవాలి. తీసుకోకపోవడం వల్ల ఏటవుతుందంటే ఒక ఫ్రెండ్ ఎవడో తెలియలేనోడు చేకూరుస్తాడు, వాడు ఎలా చేస్తున్నాడో అవతల వాడు కూడా అలా చేసుకుపోతున్నాడండి. ఇప్పుడు మందు ఇచ్చలవిడిగా మందు తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారు, డ్రగ్స్. అంటే ఇదంతా ఏంటంటే ఆ యువకులు అనేది తల్లిదండ్రుల దగ్గర, అంటే తల్లి తండ్రి పిల్లల మీద జాస్ పెట్టకపోతే ఇలాగ చెడిపోతారు సార్. తల్లిదండ్రులు మెయిన్ కారణం. ఎందుకంటే సమాజం ఎలాగుందంటే ఎక్కువ చెడు కసి వెళ్తుందండి బుర్ర. మంచి కసి ఎప్పుడు మంచి చెప్పాడు అంటే ఆడ అలాగే చెప్తాడులే, ఎప్పుడు ఆడు మన తినలేడు ఆడు తినడు అని ఆ యువకులు అలా తయారయ్యారండి. అంటే యువకులకి మనం ఏదైనా చెప్పగలిగాం అనుకో, అరే ఆడు తాగడరా, మనల్ని తాగుతాను అంజన్ చేయొద్దు అంటాడు. అదేం మనిషి రాడు, తాగడు తినడం ఏమన్నా అని ప్రజలు, అంటే ఆ కుర్రోలు కూడా మనల్ని చెప్పేవాడిని ఏలం చేయడం జరుగుతుందండి. అందువల్ల నేను చాలా మందికి చెప్పాను, మా వీధిలోనే చాలా మంది, అరే మంచి పద్ధతి కాదు, అమ్మ నాన్న బాధపడతారు, మీ మీద ఆధారపడి ఉన్నారు, ఇలా చేయకూడదంటే అలాగే బాబాయ్, అలాగే మాయా అంటారు. కుటుంబంతో పాటు దేశాన్ని కూడా యువతే భరోసా. అసలు అంతే, రాష్ట్రం బాగుపడాలని, దేశం బాగుపడాలని యువతే సార్. అవును, దాన్ని మంచి మార్గంలో పెట్టాలి అంటే ముందు తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళాక ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అని గమనించవలసింది తల్లిదండ్రులే సార్. ఈ సమాజంలో ఒకరు చెడిపోతే దానికి తల్లిదండ్రులే కారణం, పిల్లలు కాదండి కారణం. ఎందుకంటే పిల్లలకి మంచి మార్గంలో పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. ఆ చెడిపోయిన తర్వాత ఏదో మాట అనడం, ఆ సమాజం మీదకి తోసేయడం, అది మంచి పద్ధతి కాదండి. మీ ట్రస్ట్ లో కూడా ఇవన్నీ నేర్పిస్తున్నారు? 100% నేర్పిస్తామండి. మా ట్రస్ట్ లో వాడు బయటికి వెళ్ళాడంటే ఒక ప్రయోజకుడు అయ్యి వెళ్తాడండి.
ఆ ప్రయోజనం ఇక్కడ అయ్యే ముందు కూడా వాడు 10 మందికి చెప్తాడండి. ఈ మా స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్లో నేను ఉండడం వల్ల నేను ఈ విధంగా గౌరవంగా బతకడానికి నాకు వాళ్ళు నేర్పించారు, విద్యా బుద్ధులు నేర్పించారు. అవకాశం ఉంటే మేము బతికుంటే బాగా భగవంతుడు మమ్మల్ని చూస్తే వాళ్ళకు ఉద్యోగాలు కూడా వేయించే పంపిస్తామండి ఏదో ఒక కంపెనీలో. మంచి నిర్ణయం సార్. యువతకి అంటే ప్రభుత్వాలు తల్లిదండ్రులతో పాటు మీరు కూడా ఒక బాధ్యత తీసుకొని యువతలో అవేర్నెస్ కల్పించడంతో పాటు అనాథులకి వాళ్ళు కూడా అండగా నిలబడుతున్నారు సార్. నిజంగా కంగ్రాట్స్ సార్ మీకు. థ్యాంక్ యూ అది సార్. ఈరోజు మనం చూసాం కదా, దాసరి బుజ్జి గారు చెప్పిన మాటలు మనకు వింటే ఎంతోమందికి అండగా ఉండడంతో పాటు నేటి యువత అటు రాష్ట్రం కానీ దేశం కానీ నడిపించవలసిన బాధ్యత యువతే తీసుకోవాలి. అటువంటి యువత కూడా అటు తల్లిదండ్రులు గౌరవిస్తూ కూడా బాధ్యతగా నడవాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఆ విధంగానే ఏదైతే స్థాపించిన ఈ ట్రస్ట్ ఉందో స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ శ్రీమన్నారాయణ నిరాశల ఆశ్రయం అనేది అందులో స్వామి వివేకానందలో ఉన్నది. అలా మదర్ తెరెసా ఉన్న సేవని శ్రీమన్నారాయణ సనాతన ధర్మాన్ని కూడా 10 మందికి చాటి చెప్పే విధంగా సొంతంగా మన పెందుర్తి నియోజకవర్గం గొల్లలపాలెం గ్రామంలో కూడా ఒక ట్రస్ట్నే స్థాపించి ఈరోజు ముందుకు తీసుకెళ్తాను. నా ఒక్కడితో ఇది కాదు, నా వెనకాల అనేక మంది సభ్యులు ఉన్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. నిజంగా ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వాలు కూడా అండగా ఉండి సహకరించినట్టు అయితే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తున్నారని చెప్పేసి మనం భావిస్తున్నాం. నమస్కారం.